నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండల్ లింగాపూర్ శివారంలో 200 ఎకరాల పంట పొలాలు ఉన్నాయి. మఖ్లూర్ మండల్ గుంజలి గ్రామం శివారంలో 200 ఎకరాలు, మొత్తం 400 ఎకరాల పంట పొలాలు ఎండినాక నీళ్లిస్తారా? వెంటనే నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, లింగాపూర్ రిజర్వాయర్లోకి గోదావరి జలాలు వస్తుండడంతో కిందకు విడుదల చేసి ఎండిపోయిన పంటలకు జీవం పోయాలన్నారు. చేతికి వచ్చే దశలో ఉన్న పంటలకు నీరు విడుదల చేస్తే కాపాడుకుంటామని, లేకుంటే చావే శరణ్యమన్నారు. లింగాపూర్ శివారం డ్యామ్ సాగర్ చివరి ఆయకట్టుకు అందని సాగునీరు, ఎండుతున్న వరి పొలాలు, ఇప్పటికే ఎండుముఖం పట్టిన 400 ఎకరాలు, మొత్తం ప్రభుత్వ డ్యాం కాలువ ద్వారా నీటిని అందించకపోవడంతో ఆయా గ్రామాలలో 400 ఎకరాల వరి పంట ఎండిపోయే పరిస్థితి దాపురించింది. చందో ఇదంతా వాగు, మొత్తం వాగంతా ఎండిపోయింది. అది మన గడ్డ. ఆ వేప చెట్టుకు డబ్బా ఉంటుంది, 3 డబ్బా. ఓకే, ఇగో పైపులు వేసినాం, ఇట్లా చూడు, ఇట్లా పైపులు వేసినాం. మోటార్ అక్కడ ఉంది. ఇలా ఒక్కరోజు అంతే వచ్చింది నీళ్ళు. ఇక అన్ని వాటర్ అన్నీ పోయినాయిరా, మొత్తం పోయినాయి వాటర్. ఇది పరిస్థితి. దీనికి ఏమీ ఆధారం లేదు. పొలంకు పర్షాన్ అవుతుంది. వీళ్ళు ఒక్కరోజైతే అయిపోతాయి నీళ్ళు. ఇక ఇస్తుంది పరిస్థితి. స్టాండ్ తేలిందట, స్టాండ్ తేలింది. పరిస్థితి అది. ఏం చేద్దాం, ఏం అర్థమవుతలేదు. ఇసుక మీద ఉన్నది ఇక స్టాండ్. ఇట్లా ఉంది పరిస్థితి. నెత్తి ఖరాబ్ అవుతుంది రా బాబు. ఈసారి బాగా ఇబ్బంది అవుతుంది. ఇక మనం 2 పైపులు పెట్టినాము. ఈ వైట్ పైపులో ఈ లీకేజ్ అవుతుంది కొద్దిగా. ఈ రేపు ఒక్కరోజు నడితే రేపు పొద్దున 8 గంటలకు అట్లా వచ్చినాకంటే నీళ్ళు అయిపోతాయి తెలిసి. అది పరిస్థితి. సరే మరి, రైట్.